హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజ కిచెన్. ఈ రోజు వీడియోలో ఒక హెల్దీ లడ్డు రెసిపీ, అది కూడా పచ్చి కొబ్బరి రాగి పిండితో అనమాట. సో ఇక్కడైతే పచ్చి కొబ్బరిని ముందుగానే అట్లా మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. అవి కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్స్ ఉప్మా రవ్వ వేసుకొని వేయించుకోవాలి. అది కూడా వేగిన తర్వాత రాగి పిండిని ఒక హాఫ్ కప్ వేసుకొని ఇది కూడా మంచిగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఉంది కదా, దాన్ని వేసేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. కొంచెం పచ్చిదనం అనేది పోయే వరకు పొడి పొడిగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి బెల్లము 1 కప్పు తీసుకొని ఒక గిన్నెలోకి వేసేసి కొంచెం వాటర్ పోసి అది కరిగించి దీంట్లోకి వడబోసేసుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం బెల్లం కరిగించిన వాటర్ని దీంట్లో పోసేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి అది దగ్గర పడే వరకు అట్లా కలుపుతూ ఉడికించుకోవాలి. కొంచెం మనకి ముద్దలాగా వచ్చిందంటే లడ్డు రెడీ అయిపోతుంది అనమాట. దించేసి కొంచెం చల్లగా అయిన తర్వాత కొన్ని నువ్వులు జల్లేసుకొని ఇట్లా లడ్డూలు చుట్టేసుకోవడమే. చాలా చాలా హెల్దీ లడ్డు అనమాట. ఇది 1 మంత్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో బలమైన లడ్డు అనమాట. వీడియో వస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.